చెరి గారును వివేక్ ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు. దాంతో కొన్ని యాడ్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ప్రొడ్యూసర్ తరఫున మేము షూటింగ్లు ఆపలేదు. మేము మాట్లాడుతూనే ఉన్నాం. లేబర్ కమిషన్ తోటి మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. లేబర్ కమిషనర్ ఏమన్నారంటే ఒక 2 వీక్స్లో మీరు సెటిల్ అవ్వండి, అంతవరకు మీరు ఆపొద్దన్నారు. అయినా సరే ఫెడరేషను 4వ తారీఖు నుంచి 30% ఇస్తేనే చేస్తాము, లేకపోతే చేయము అని వాళ్ళంతటి వాళ్ళు మానేశారు. సో మా వల్ల వచ్చిన స్ట్రైక్ కాదు, ఇబ్బంది కాదు. మేము ఎప్పుడు కూడాను మాట్లాడుతుండగా షూటింగ్ చేద్దామని అంటూనే ఉన్నాం మేము. ఈ 4 కండిషన్స్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రేషియో విషయం అది మాకు ప్రొడ్యూసర్కి మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొడక్టివిటీ కూడాను ఎవరో ఒక ఫైట్ మాస్టర్ని తెస్తాం. ఆ ఫైట్ మాస్టర్కి కొంతమంది అలవాటైన వాళ్ళు ఉంటారు ఫైటర్స్, ఎవరితో ఏం చేయించుకోవాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కంపల్సరీగా ఒక 60 మందిని మనం పెట్టుకోండి అంటే వీళ్ళకి సింక్ అవ్వదు. ఒక్కోసారి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. సో కంపల్సరీగా వాళ్ళందరికీ యూనిటీ ఉండదు. వాళ్ళ ఆ ఫైట్ మాస్టర్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ ఇవ్వాలనుకున్న అవుట్పుట్ ఇవ్వలేడు. ఎందుకంటే అతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు తెలిసిన వాళ్ళతో నేను చేసుకుంటానంటాడు. లేదు ఒక 10 మందిని వీళ్ళు పెట్టుకోండి, మీకు నచ్చకపోయినా అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది? రాదు. సో ఈ కండిషన్ ఆల్రెడీ ఒప్పుకున్నారు వాళ్ళు. 1 సెప్టెంబర్ 2023 నుంచి ఈ రేషియో లేదని ఒప్పుకున్నారు, సైన్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంకో విషయం చెప్పింది ఏంటంటే ఇప్పుడు స్కిల్ బోల్డ్ అంత ఉంది, మనం బయట వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రొడ్యూసర్ 2 కార్ల కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అంటారు. మాకు కార్లు ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నారు. లేదు మీరు 2 పెట్టుకోవాలంటారు. ఎలాగా? మా కారు ఉన్నాడు, మా డ్రైవర్ ఉన్నాడు, వాడు జీతం ఇస్తున్నాం, మా కార్లు ఉన్నాయి. లేదు మా డ్రైవర్ మెంబర్ అవుదాం అనుకుంటే ఆ ఫీజు భరించలేని ఫీజు. డ్రైవర్ యూనియన్ నాకు తెలిసినంత వరకు 5 lakhs కట్టాలంట. మా డ్రైవర్ 5 lakhs కట్టి ఎలా మెంబర్ అవుతాడు? ఇంతకుముందున్న మెంబర్స్ అందరూ 5 lakhs కట్టారా? లేదు. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఇప్పుడు టాలెంట్ని బయట రానివ్వట్లేదు కదా. బయట ఎంతమంది ఉన్నారు? ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత ప్రొడక్షన్ అనేది అది పెద్ద స్కిల్ జాబ్ కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్కిల్ జాబ్ కాదు. అయినా సరే స్కిల్లో ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఒక అడ్డంకులు కలిగిస్తున్నాం అనమాట. అది ఇంపార్టెంట్. అందుకనే అది కూడా వాళ్ళు 2022లోనే ఒప్పుకున్నారు. మాకు ఇచ్చిన అగ్రిమెంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ అది, ప్రొడ్యూసరు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంప్లాయ్ చేయొచ్చు అని ఉంది. కానీ ఇంప్లిమెంట్ చేయకుండా మా షూటింగ్లో చాలాసార్లు ఇబ్బంది జరుగుతుంది. అది ఇంప్లిమెంట్ చేయండి. ఈసారి తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ కూడా బాగోలేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. మేము కార్మికులు కానీ వాళ్ళని ఇబ్బంది పెడదామని మేము ఎప్పుడు అనుకోలేదు. మేము సవ్యంగానే మాట్లాడుతున్నాము. కానీ ఒకవైపు నుంచి అది లేకుండా మేము చెయ్యం, మీరు మా 30% పెంచుతారు కానీ మేము చేయమన్నట్టు వస్తే మేము ఏం చేస్తాం చెప్పండి? సిచ్యువేషన్ కూడా అంత బాగోలేదు ఇండస్ట్రీ సిచ్యువేషన్. మేమేమన్నామంటే ముందు ఈ 4 కండిషన్లు ఒప్పుకోండి. సండే వచ్చిన విషయంలో ఏంటి? సపోజ్ ఒక లొకేషన్లో చేస్తున్నాం, ఆ లొకేషన్లో 1 day ఉంటే ఆ లొకేషన్ ఖాళీ అయిపోతుంది. అలాంటప్పుడు సండే చేయమంటాం. ఆ సండేకి ఆ రొటేషన్ పద్ధతి కానీ వాళ్ళు కానీ అంతకుముందు 30 రోజులు పని చేయట్లేదని మీరే అంటున్నారు కదా, వాళ్ళు వచ్చి చేయొచ్చు కదా, సండే చేయొచ్చు. మా కంపెనీతో వేరే లొకేషన్కి వెళ్తాం. మేము ప్రతి సండే చేయాలని మాకు ఉండదు. ఎందుకంటే మండే టు సాటర్డే చేసి సండే రకరకాల అందరికీ మా యూనిట్కి రెస్ట్ ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెస్ట్ ఉంటుంది. మా సండే కంపల్సరీ చేయాలని అని ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో సండే చేస్తాం. అప్పటికి సెకండ్ సండే అన్నారు, ఏదో రెగ్యులేషన్ ఉంది. తర్వాత గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నారు, అప్పుడు డబుల్ కాల్ షీట్ ఇస్తూ ఉన్నాం. చాలా వరకు అవాయిడ్ చేస్తాం. సినిమా రిలీజ్ ముందు అవసరం వస్తే చేస్తాం, దాన్ని డబుల్ కాల్ షీట్ ఇస్తాం. మామూలు సండేస్ కూడా ఎందుకు? మిగతా ప్రొడక్షన్ హౌసెస్లో కాదు, మిగతా ఇండస్ట్రీల్లో డబుల్ కాల్ షీట్ అనేది లేదు, మాకు తెలుసు. సో అది చాలా జెన్యూన్ రిక్వెస్ట్ అనమాట. ఇంకా 9 to 9 కాల్ షీట్. 9 to 9 కాల్ షీట్ ఏమిటి? 4 లేవాలి వర్కరు, 4 లేచి రావాలి. దాని బదులు 9కి వస్తే వాళ్ళు కూడా కన్వీనియంట్గా రావచ్చు కదా. 6 లేచి చక్కగా 9కి రావచ్చు. మాకు కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 9 వరకు ఏ షూటింగ్లో 9 వరకు ముందు ఫస్ట్ షాట్ పట్టలేదు. అలాంటప్పుడు 9 to 9 చేస్తే బాగుంటుంది కదా. మాకు ఖర్చు తగ్గితే ఇంకో సినిమా చేస్తే ఇంకో మందిగా ఆపర్చునిటీ కలుగుద్ది. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఈ కండిషన్స్ పెద్ద
విపరీతమైన కష్టపడే కండిషన్స్ ఏం కాదు. 9 to 9 అనేది అందరికీ మంచిది. ఒకళ్ళు 6 to 6 పెట్టుకుంటే 6 to 6 పెట్టుకుంటాం. కానీ 9 to 9 వర్కర్స్కి కన్వీనియంట్, మాకు ఉపయోగపడుతుంది. అందుకని ఇద్దరు సమంజసంగా ఆలోచించుకుని ఇది కావాలని అడిగాం. ఇవన్నీ పెద్ద కష్టమైన కండిషన్ కాదు. 2 ఆల్రెడీ ఉన్న ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇంకోటి సండేస్ అవసరం వస్తే ఈ పబ్లిక్ హాలిడేస్ అవి కాకుండా మిగతాట్లకి సింగిల్ కాల్ షీట్ చేయమంటున్నాం. 9 to 9 ఇవ్వమంటున్నాం. దీంట్లో ఇబ్బంది ఏముంది? కానీ ఏంటంటే బయట మీడియాకి కానీ మిగతా అసోసియేషన్ మెంబర్స్ కానీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదని మా అభిప్రాయం. అందుకని వాళ్ళకి అర్థం అవ్వాలి, మేము అడిగేది పెద్ద కష్టమైన విషయాలు కాదు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో కార్మికులు కూడా పలానా యూనిట్లు చెప్పి వాళ్ళ ప్రొడ్యూసర్ అడిగేది చాలా సమంజసంగా ఉంది, విపరీతమైన కండిషన్స్ ఏమి అడగలేదు, ఉన్న కండిషన్స్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు, 2 కండిషన్లు చిన్న కండిషన్ అడుగుతున్నారని అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం అన్నమాట.